శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇలాంటి హస్తాన్ని చతురస్ర హస్తము లేదా స్క్వేర్ హ్యాండ్ అని పిలుస్తాం. అయితే దీని యొక్క ఆకారం ఎట్లా ఉంటుందంటే మణికట్టు, అరచేయి, వేళ్ళు, వేళ్ళ చివరలు, ఇంతేకాకుండా ఈ గోర్లపైన కూడా చతురస్ర ఆకారంలో ఉంటాయి. గోర్లపైన కొందరికి గీతలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వేళ్ళు సాధారణంగా పొట్టిగా కండపుష్టి కలిగి ఉంటాయి, లేదా చెయ్యంతా కలిపి మనకు చతుర్భుజంలో ఉన్నటువంటి ఆకారంలో మనకు కనిపిస్తుంది. అయితే వీరి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే నియమనిష్టలు ఉంటాయి, మంచి సదాచారాన్ని కలిగి ఉంటారు, పదవి బాధ్యత, మాట మర్యాద, మంచి శుచి శుభ్రత అనేవి ఉంటాయి. అలాగే చక్కని ప్రతిభ కూడా కలిగి ఉంటారు, భక్తిని కలిగి ఉంటారు. వీరు వ్యాపారం యొక్క సమర్థతను బాగా కలిగి ఉంటారు. అలాగే వినయ విధేయతలు ఉంటాయి. మంచి లక్షణాలు వీళ్ళు కలిగి ఉంటారు. అయితే వీరు జనరల్గా మనం చూసినట్లయితే డాక్టర్లు కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఇంకొంతమంది మనకు జడ్జిలుగా కానీ న్యాయవాదులుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఫిలాసాఫికల్ నాలెడ్జ్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి తర్కశాస్త్రంలో కానీ, అలాగే రసాయనము లేదా గణిత శాస్త్రంలో కానీ మంచి పనితీరును వీళ్ళు కలిగి ఉంటారు.